A very good evening to everyone. Andariki namaskaram. Ivalati mana Vidya Shakti class ki andariki swagatam. So today I'm meeting you all. We are 6th grade English class lo manam meet avutunnamu. So a warm welcome and good evening to everyone. So this is our first English class kada for this academic session of Vidya Shakti. We are meeting for the first time. So 6th grade yokka English class lo unnamu and idi mana modati English class. సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. సో అందరూ చక్కగా పాయింట్స్ నోట్ చేసుకోండి. సో దిస్ క్లాస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో ఈ క్లాస్ లో ఈ ఇయర్ మనము కొత్త విషయాలను నేర్చుకోబోతున్నాము 6th గ్రేడ్ కి సంబంధించినవి. సో మీరు అందరూ చక్కగా వినాలి. సో లాస్ట్ ఇయర్ దాకా మీరు ప్రైమరీలో ఉన్నారు, అంటే గ్రేడ్ 1 to 5 ప్రైమరీ అంటాం కదా. ఈ ఇయర్ యు ఆల్ ఆర్ ఇన్ 6th grade. Yes, so this is our first class with 6th grade and the subject that we are going to learn is English. Okay, so English is a nice language kada, kotta language. So మీ మదర్ టంగ్ మాతృభాష కాకుండా ఇది ఒక అడిషనల్ లాంగ్వేజ్ మీకు. సో లెర్నింగ్ ఇంగ్లీష్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఎందుకంటే వెన్ యూ గో ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఇఫ్ యూ ట్రావెల్, మనం వేరే చోట్లకి వేరే స్టేట్స్ కానీ కంట్రీస్ కానీ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ అవర్ మదర్ టంగ్, మాతృభాష ఫస్ట్ ప్రయారిటీ, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. సో మీరెవ్వరు ఇది కొత్త భాష అని చెప్పేసి భయపడకూడదు. ఓకే, సో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. జస్ట్ కొంచెం ప్రాక్టీస్, ఎవ్రీడే కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా? సో మన 6th grade యొక్క ఇంగ్లీష్ క్లాస్ కి వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్. అందరూ టైం కి లాగిన్ అవ్వాలి. ద ఫస్ట్ మెయిన్ థింగ్ ఫర్ ద ఆన్లైన్ సెషన్, ఆన్లైన్ క్లాసెస్ కి ఏంటి ముఖ్యం? టైం కి లాగిన్ అవ్వడం. సో దట్ మీరు మనం డిస్కస్ చేసుకునే ఏ విషయాలను కూడా మిస్ అవ్వరు. సో యూ ఆల్ హ్యావ్ టు లాగిన్ ఆన్ టైమ్. మీతో పాటు మీ బుక్స్ అండ్ పెన్స్ తెచ్చుకోండి, సో దట్ పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అందరూ మీకు ఏ క్లాస్ లోనైతే ఒక రూమ్ లాంటి క్లాస్ రూమ్ లో మీకు ఈ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది కదా, సో యూ ఆల్ హ్యావ్ టు కమ్ అండ్ లాగిన్ ఆన్ టైమ్. చక్కగా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీ టీచర్స్ హెల్ప్ తో ఒక్కొక్కసారి మనం కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, కొన్ని డిస్కషన్స్ ఉంటాయి, వాటి ఆన్సర్స్ ని చాట్ బాక్స్ లో ఎంటర్ చేయాలి. సో యాక్టివ్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాం తెలుసా? పాఠంలోకి వెళ్లే ముందు మనము కొత్త విషయాలను, ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు, రిడిల్స్ ఆర్ ఫన్ ఫ్యాక్ట్స్ లాంటివి మనం నేర్చుకుంటాం. సో చూద్దామా ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామో? చూడండి. సో దిస్ ఈస్ మై స్క్రీన్, ఇది స్క్రీన్ అన్నమాట. సో దీంట్లో కొంచెం మీకు ఇంట్రెస్టింగ్ గా చేయడానికి కొన్ని విషయాలను మనము ఇలాంటి ఒక స్క్రీన్ లో మీకు చూపిస్తాం. చూద్దాం వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే అని చెప్పేసి. గివ్ మీ ఎ సెకండ్, 1 minute. నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. Okay, so direct గా పాఠంలోకి వెళ్ళకుండా, before we actually get into the syllabus and the topics that we are going to learn throughout the year, now let's learn something interesting. Okay, yes. So let's start with the first one. చూడండి, ఫస్ట్ మనము ఆక్టోపస్ అనేది సముద్రాల్లో అక్వాటిక్ అనిమల్ అన్నమాట. సో ఈ ఆక్టోపస్ కి 3 hearts ఉంటాయంట. ది ఆక్టోపస్ హ్యాస్ 3 hearts and it has 9 brains. సో ఆక్టోపస్ హ్యాస్ 3 hearts. మనకి అందరికి ఆల్ ద mammals, most of the mammals have 1 heart,
but octopus has 3 hearts and 9 brains. Isn't it interesting? Next time నేర్చుకోబోతున్నాము చూద్దాం. చూడండి, what do you see here? This is the picture of a sun. Okay, మీకు right side లో you are seeing the picture of a sun. మీకు left side లో you are seeing a lightning, మెరుపు. Okay, so lightning is hotter than the sun. What do we think? According to us, the sun is the hottest. Sun నే అన్నిటికన్నా ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ఒక విషయం. So sun is 5500 degrees centigrade, 5500 degrees centigrade. But lightning is very very hot. చాలా సన్ కన్నా కూడా ఎక్కువ వేడి కలిగిన ఒక విషయం. అదే దాని ఉష్ణోగ్రత ఎంత? 30,000 degrees centigrade అంట. ఓకే, సో సన్ ఈస్ హాటర్ అని మనం అనుకుంటున్నాం, బట్ యాక్చువల్లీ లైట్నింగ్ ఈస్ హాటర్ దాన్ ద సన్. నెక్స్ట్ చూద్దామా? చూడండి, హనీ ఏంటిది? తేనె. హనీ నెవర్ స్పాయిల్స్. ఏదైతే ఉందో మన ఇళ్లలో షాప్స్ నుంచి మనం తెచ్చి పెట్టుకుంటాం కదా, అది చాలా రోజుల వరకు ఆల్మోస్ట్ ఎప్పటికీ కూడా చెడిపోదు. ఇట్ క్యాన్ లాస్ట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అది పాడవకుండా మనం తినగలిగే ఒక స్థితిలో ఉంటుంది. We can still consume it. Honey never spoils. Okay, so for example, if you take milk or curd, atlanti paalu perugu lantivi, it can spoil, but honey never spoils. Chudama. Okay, what is the fact that we are going to see now? There are more stars in the universe than grains of sand on earth. What is the meaning? There are more stars in the universe. మన ఆకాశంలో యూనివర్స్ మనం తలకెత్తి పైకి చేసినప్పుడు మనకు కొన్ని నక్షత్రాలే కనిపిస్తాయి, బట్ ఇన్ ద యూనివర్స్ ఉన్నాయంట ఎన్నో స్టార్స్ ఉన్నాయి. అవి వేటితో కంపేర్ చేస్తున్నారు? గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. భూమి పైన ఉన్న శాండ్ అంటే ఇసుక కన్నా కూడా ఎక్కువ స్టార్స్ యూనివర్స్ లో ఉంటాయి. మనకి పైకి చేసినప్పుడు ఎక్కువ కనిపించకపోవచ్చు, బికాస్ అవి మనకంటే చాలా దూరంలో ఉండడం వల్ల వి కాంట్ సీ, బట్ దేర్ ఆర్ మోర్ స్టార్స్ ఇన్ ద యూనివర్స్ దాన్ ద గ్రెయిన్స్ ఆఫ్ శాండ్. ఓకే, సో ఇవి మనం ఇవాళ నేర్చుకున్న కొన్ని విషయాలు. ఓకే, సో నౌ మనం ఇవాళ పాఠంలో ఏం చూడబోతున్నామో చూద్దాం. In today's English class, we are going to learn something new. What is this? ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? హెడ్డింగ్ సఫిక్స్. వాట్ ఈస్ ద హెడ్డింగ్? సఫిక్స్. SUFFIX అని రాస్తుంది. దాని మీనింగ్ ఏంటి? దాన్ని ఎలా చదవాలి? You have to read it as suffix. Okay, so what is suffix? Suffix is a group of letters. ఏంటి? Suffix is a group of letters added to the end of the word. Okay, so ఇలా ఒక వర్డ్ ఉంటుంది, దీన్ని మనము రూట్ వర్డ్ అంటాం. What is this called? A root word. So you add some letters at the end of the word. At the end of the word, we add some letters. Okay, so and that is called as suffix. What is it called? Suffix. Okay, ఇక్కడ చూడండి, care, and we added less. Okay, so this less is the suffix. At the end, you are adding few letters, and it is called as suffix. This is the root word. Okay, ఇలా ఒక వర్డ్ కి చివరన, ఎండ్ అంటే ఏంటి? చివరన. When you add few letters at the end of a word, it is called as suffix. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వర్డ్ హెల్ప్. హెల్ప్ కి ఫుల్ అని యాడ్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుతుంది? హెల్ప్ఫుల్. ఓకే, కైండ్నెస్. KIND, కైండ్. NESS, నెస్ అనేది ఒక సఫిక్స్. So when you add kind and ness to it,
a suffix ness to it, it becomes kindness. Kindness ante enti? Daya kaligi undadam. Kindness is a good quality. Right, WRITE. దీనికి ER ని మనం యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఒక డ్రాప్ చేయొచ్చు ఇక్కడ నుంచి. ఓకే, సో దీని రూల్స్ నేను మళ్ళీ చెప్తాను. రైట్ becomes writer. Suffix is Happy, HAPPY, happy. Ness, NESS, ness is the suffix. Happiness. Friend, ship. Friend is a word and ship is the suffix. Together it becomes suffix. Ship is very important. And manam antam kada. So suffix ante it's a group of letters. Single letter kaadu, okati kanna ekku untundi. Group of letters that is added to the end of the word. Okay na? Dini manam emantam? Suffix antam. Okay, so ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒక క్విజ్ రూపంలో. చూడండి, ఉదాహరణకి హెల్ప్, దానికి ఫుల్ అనే పదాన్ని మనం యాడ్ చేస్తే ఏమవుతుంది? హెల్ప్, FUL, ఫుల్, హెల్ప్ఫుల్. నెక్స్ట్ మ్యాజిక్, MAGIC, magic అనుంది కదా. For that you are adding AL, so it becomes magical. AL is the suffix. MAGIC is the magic root word. So together it becomes magical. Tarvata friend plus ship. Friend ki ship ane suffix ni add chestunnam. Padam chivar add chestunnam. So it is suffix. It becomes friendship. Okay. Tarvata care, FUL, full, careful. Student. Tarvata laugh plus ing, ing, laughing. Courage, us, OUS, us, courageous. ధైర్యం కలిగి ఉండడం, courageous. Wonder plus full, wonderful. Celebrate plus celebration. కొన్ని చోట్లు ఈ డ్రాప్ అయిపోయి ION, T తర్వాత ION, we will drop the ని వదిలేస్తాం. అది దాని రూల్స్ నేను మీకు మళ్ళీ చెప్తాను. సో కేర్ఫుల్ సఫిక్స్, ఫుల్ ని లాస్ట్ కి యాడ్ చేసాం. లాఫ్ ఇంగ్ ని ఎండ్ లో యాడ్ చేసాం, సఫిక్స్. హెల్ప్ఫుల్, ఫుల్. వండర్ఫుల్, కరేజియస్, మ్యాజికల్, సెలబ్రేషన్, ఫ్రెండ్షిప్. ఈ అన్ని పదాలకు we have added few letters at the end, so it becomes, what does that mean? We are adding a suffix. Okay. If you are adding at the end, it is suffix. Okay. So we will move on to our next topic. సో మనం ఏం చెప్పుకున్నాము? ఒక పదానికి చివరన if you add few letters at the end, it becomes a suffix. Now let's see what happens if we add few letters at the beginning. ఒక పదం చివర యాడ్ చేస్తే సఫిక్స్, ఒక పదం ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్. ప్రీ అంటే ఏంటి ఇంగ్లీష్ లో? ముందు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ స్కూల్ అంటే అర్థం ఏంటి? స్కూల్ కన్నా మెయిన్ స్కూల్ అంటే 1వ తరగతి ముందు, మెయిన్ స్ట్రీమ్ స్కూల్స్ అంటాం కదా, దానికి ముందు వెళ్ళే స్కూల్. నర్సరీ, LKG, UKG, ఇట్ ఇస్ కాల్డ్ ప్రీ స్కూల్. ప్రీ ఫైనల్ అంటే అర్థం ఏంటి? బిఫోర్ యూ రైట్ యువర్ ఫైనల్ ఎగ్జామ్స్ యూ విల్ టేక్ ఎ ప్రీ ఫైనల్ ఎగ్జామ్. ఓకే, ప్రీ ఫైనల్ రౌండ్ స్పోర్ట్స్ లో సెమీఫైనల్, ప్రీ ఫైనల్ అలా అంటాం. ప్రీ అంటే ముందు, ఒక పదానికి ముందు యాడ్ చేసే అక్షరాలు.
ఓకే, ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్స్. అన్హ్యాపీ, అన్హ్యాపీ. ఓకే, రీరైట్, రీరైట్. రీరైట్ అంటే మళ్ళీ తిరిగి రాయడం. రీరైట్ ద ఫాలోయింగ్. ఓకే, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అండ్ రీరైట్ ద ఫాలోయింగ్ అని క్వశ్చన్ ఉంటుంది కదా. డిస్అగ్రీ, డిస్అగ్రీ. ప్రివ్యూ, ప్రివ్యూ. మిస్బిహేవ్, మిస్బిహేవ్. సో ఇక్కడ ఈ రూట్ వర్డ్ ఏదైతే ఉందో దాని ముందు యాడ్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ అ ప్రిఫిక్స్. ఇంపాసిబుల్, impossible. Okay, so the letters that are added before the word, before the root word are called prefix. Okay, చూడండి ప్రిఫిక్స్ కి మళ్ళీ ఎగ్జాంపుల్. అన్కైండ్, కైండ్. రీరైట్, రీరైట్. ఇక్కడ చూడండి ఈ కైండ్ ఈ స్పెల్లింగ్ ఏమి మారదు. ఈ రీ ఇది మాత్రమే వర్డ్స్ ముందు వస్తాయి. సో ద రూట్ వర్డ్ స్పెల్లింగ్ చేంజ్. ఓకే, ఇక్కడ సెలబ్రేట్, సెలబ్రేషన్. ఇక్కడ ఈ మిస్ అయిపోయింది. వీ హ్యావ్ డ్రాప్డ్ ద లెటర్ ఈ, TION అని చేసేసాం. హ్యాపీనెస్, వైకి బదులు ఐ అయిపోయింది ఇక్కడ సఫిక్స్ యాడ్ చేసినప్పుడు. సో సఫిక్స్ ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో మారుతాయి. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అది నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మీరు ముఖ్యంగా ఏమర్థం చేసుకోవాలి? ప్రీఫిక్స్ అంటే పదానికి ముందు యాడ్ చేసే కొన్ని అక్షరాలు. సఫిక్స్ అంటే పదానికి చివర యాడ్ చేసే కొన్ని అక్షరాలు. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఒక క్విజ్ లాంటిది చూద్దాం. చూసారా, ఇది ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ప్రీ అంటే ముందు. చూద్దామా ఇప్పుడు? చూడండి, అన్హ్యాపీ, అన్హ్యాపీ ముందు యాడ్ చేసాం కదా. హ్యాపీ అనే పదం రూట్ వర్డ్, దానికి మనం యాడ్ చేస్తే అన్హ్యాపీ అవుతుంది. సో UN is added to happy. So no change in the spelling, just is added. నెక్స్ట్ పాసిబుల్ అనే దానికి మనము వర్డ్ తీసుకున్నాం. దీనికి ప్రిఫిక్స్ ఎలా యాడ్ చేయాలి? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఓకే, తర్వాత స్కూల్. హౌ కెన్ వి యాడ్ ప్రిఫిక్స్ టు దిస్? ప్రీ ప్లస్ స్కూల్, ప్రీ స్కూల్. ఇప్పుడు మీరు ట్రై చేయండి. యూ కెన్ ఎంటర్ ఇన్ ద చాట్ బాక్స్. రైట్ అనే పదానికి హౌ విల్ యూ యాడ్ అ ప్రిఫిక్స్? రైట్, రీ ప్లస్ రైట్, rewrite. Prefix, you are adding few letters in the beginning of the word. Tarvata kind, how can you add prefix? Think. Un plus kind, unkind. Stop, non plus stop, non-stop. ఓకే, సో ఒక్కొక్కసారి మీకు ఒక పదాన్ని ఇచ్చి యాడ్ ప్రిఫిక్స్ ఆర్ యాడ్ సఫిక్స్ అన్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు యాడ్ ద రైట్ లెటర్స్. ఓకే, సో యూ షుడ్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అన్నమాట. ఇఫ్ యూ ప్రాక్టీస్ వెల్ దెన్ దట్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ యూ. ఉదాహరణకి చూద్దాం, ఇక్కడ చూడండి. సో ప్రీఫిక్స్ అంటే ఏంటి అర్థం? You have to add in the beginning. Okay, for example, if they give the word kind అని ఇచ్చి add prefix అన్నారు అనుకోండి. ప్రిఫిక్స్ అంటే ముందు, unkind. ఇదే పదానికి సఫిక్స్ యాడ్ చేయమంటే ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, kindly. ఓకే, తర్వాత if they give the word care. ఓకే, ప్రిఫిక్స్ యాడ్ చేయొచ్చా? చూద్దాం. సో సఫిక్స్ ఒక్కొక్కసారి ఓన్లీ వన్ ఆప్షన్ అడుగుతారు. సఫిక్స్ యాడ్ చేయమన్నారు అనుకోండి.
You should do like this. Careful, careless. Both are suffix. You are adding at the end. Okay. ఇప్పుడు ఒక వర్డ్ ఇచ్చారు, స్కూల్ అనే వర్డ్ ఇచ్చారు, and they are asking you to add prefix. ప్రిఫిక్స్ అంటే ముందు కాబట్టి మీరు ఏం చేస్తారు, ప్రీ స్కూల్. ఓకే, సో ఇలా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇంకొన్ని పదాలను మనం తీసుకుందాము. ఓకే, యా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రిఫిక్స్, ఇక్కడ సఫిక్స్. ఓకే, ఇక్కడ సఫిక్స్. ఓకే, సో అగ్రీ అనే వర్డ్ ఇస్తున్నారు అండ్ ప్రిఫిక్స్ రాయమంటున్నాడు. అప్పుడు ఏం చేస్తారు మీరు, డిసగ్రీ. ఓకే, తర్వాత ఫ్రెండ్ అనే వర్డ్ ని ఇస్తున్నారు, సఫిక్స్ రాయమంటున్నారు. ఇప్పుడు ఏం రాస్తారు మీరు, ఫ్రెండ్షిప్. ఇలా సఫిక్స్ ప్రిఫిక్స్ అని రాయండి. ఎగ్జామ్ లో ప్రిఫిక్స్ అని రాయమనగానే ఆలోచించాలన్నమాట, ముందా వెనక. ఒకటి మన మీనింగ్ ని బట్టి, ప్రీ అనే మీనింగ్ ని బట్టి ముందు అనుకోవచ్చు. ఇంకొకటి ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో, అంటే A to Z. ఇది ఒక ఏం చెప్పాలి, ఒక ట్రిక్ అన్నమాట. A to Z లో ముందు పి వస్తుంది కదా, A to Z లో ముందు పి తర్వాతనే ఎస్. సో ప్రిఫిక్స్ అంటే ముందు రాసేయాలి, ఇచ్చిన పదానికి ముందు రాయాలి లెటర్స్. సఫిక్స్ ఎస్ అంటే పి తర్వాత వస్తుంది ఎస్, సో యూ హ్యావ్ టు యాడ్ అట్ ద ఎండ్. సో దిస్ ఈజ్ వన్ ట్రిక్. సఫిక్స్ అంటే పదం వెనుక, ప్రిఫిక్స్ అంటే పదం ముందు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని సార్లు కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, అది మనం చూద్దాం. ఓకే, అంటే దిస్ ఇస్ ద రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఎలా ఉందో దాన్ని బట్టి లెటర్స్ సఫిక్స్ లో యాడ్ చేయాలి. ప్రిఫిక్స్ కి ఏం పెద్ద రూల్స్ లేవు, స్పెల్లింగ్ లో మార్క్ రాదు, నో చేంజ్. బట్ సఫిక్స్ కి స్పెల్లింగ్ చేంజెస్. సో చూద్దాం. ఫస్ట్ హెల్ప్, ఇది పి అనే లెటర్ తో ఎండ్ అవుతుంది, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. హెల్ప్ ప్లస్ ఫుల్, హెల్ప్ఫుల్. హెల్ప్ రాసేయాలి, తర్వాత ఫుల్ రాసేయాలి, నో చేంజ్. ఇప్పుడు సెకండ్ కేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పదాలు ఈ దగ్గర ఈతో ఇట్ విల్ ఎండ్ విత్ ద లెటర్ ఈ. When it ends with the letter E, you should read that letter. You should read that word. For example, create. 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 T దగ్గర ఆపేస్తున్నాం. ఈ ని మనం చదవట్లేదు, క్రియేటి అనట్లేదు, క్రియేట్. E is silent here. We are not pronouncing. That letter doesn't make any sound. Okay. When that letter doesn't make any sound, దాన్ని మనం we will drop it. Creating. ఇక్కడ ఈ లేదు, we will drop the silent E. Okay. Next, bake plus ing. Bake, K దగ్గర ఆగిపోతుంది, ఈ పలకట్లేదు, బేకీ అనట్లేదు. So you will drop the silent E, baking. Okay, that is the rule of silent E. Now some words that have Y. Chusara, Y. When there is a letter Y, happy, and వాళ్ళు అడుగుతున్నారు happy, write suffix for the word happy. Suffix అంటే you know that you have to add at the end. So what you will do, you will see, oh, it ends with Y. Y వస్తే దాన్ని I తో సబ్స్టిట్యూట్ చేయాలి. When there is Y, you will change it to I. Happy, I-ness. Happiness. Easy. Easy ki suffix is li. Meaningful word ga marchali. Easiness and rayamu most of the time. Okay. So easily. Appudu this Y changes to I. Y changes to I. And then you will add the letter. You will add ly. Easily. Okay. తర్వాత చూడండి, రన్ అనే వర్డ్ కి దే ఆర్ ఆస్కింగ్ యూ టు రైట్ ద సఫిక్స్. సో వాట్ యూ విల్ డూ చూడాలి. ఎన్, ఇది ఒక కాన్సోనెంట్, యు వోవెల్, AEIOU. సో వన్ వోవెల్, వన్ కాన్సోనెంట్. అప్పుడు we will make the letter double, running.
running. Mali. O, vowel. E, consonant. Vowel and consonant. So what we will do? We will double the last letter. Stopped. Ed add cheyali, suffix. Stop, stopped. Run, running. Ala anamata. So these are some of the examples. Okay na? So ఈ ఎగ్జాంపుల్స్ ని మీరు రూల్స్ ని సఫిక్స్ కి మాత్రం రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని మనము నోట్ చేసుకోండి. మీరు అందరు నోట్ చేసుకోండి. ఐ విల్ గివ్ యూ 2 minutes టైం సో దట్ యు డోంట్ ఫర్గెట్. ఓకేనా? సో these are some of the rules of suffix. ఒకసారి ఏరేస్ చేస్తాను సో దట్ మీకు అది ఇంకా క్లియర్ గా ఉంటుంది. యు రైట్ ద రూల్ అండ్ ద ఎగ్జాంపుల్. Change, drop the silent E, Y becomes I, and double the last consonant. Okay, right. So this was about our vowels and consonants rule, dropping the letter. Okay, ఇవన్నీ ఇప్పుడు మనం మీరు ఒక హోంవర్క్ నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఒక హోంవర్క్ నోట్ చేసుకోండి. మీరు నేను నెక్స్ట్ క్లాస్ లో అడుగుతాను అనమాట. ఓకే, సో ఫిక్స్ and suffix. Okay, homework. నేను కొన్ని పదాలు ఇస్తాను, దానికి మీరు సూటబుల్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ని యాడ్ చేయాలి. ఆల్ ఆఫ్ యూ మేక్ ఎ నోట్. కొన్నిటికి రెండు ఉంటాయి, ప్రిఫిక్స్ సఫిక్స్ రెండు ఉంటాయి, ఆలోచించాలి. కొన్నిటికి ఒకటే ఉంటుంది, దానికి తగినట్టు మీరు రాయాలి. ఓకే, సో ఈ పదాలను మీరు తీసుకోండి. కేర్ అనే పదం మాత్రం ఎక్సెప్షన్. ఓకే, సో కేర్ఫుల్ అని రాస్తాం. ఈ ఏదైతే ఉందో దాన్ని డ్రాప్ చెయ్యము. వి డోంట్ డ్రాప్ ద ఈ. కేర్ఫుల్ ఇస్ కరెక్ట్. ఓకే, కేర్లెస్ ఆల్సో ఈ విల్ బి దేర్. దిస్ వర్డ్ ఇస్ అన్ ఎక్సెప్షన్. సో మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ వర్డ్స్ అండ్ మీరు నెక్స్ట్ వీక్ నాకు చూపించాలన్నమాట ఈ వర్డ్స్. ప్రిఫిక్స్, సఫిక్స్. ప్రిఫిక్స్ is before the word, suffix is after the word. Okay na? సో ఇప్పుడు మన నెక్స్ట్ ఒక స్మాల్ టాపిక్ లోకి వెళ్దాం. నాట్ వెరీ ఎలాబరేట్. ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ ఇవాళ మేజర్ గా చూద్దాము.
and this is just a add-on. Okay, so parts of speech. Parts of speech. What are we going to learn? So parts of speech మీరు ఇంతకు ముందే నేర్చుకొని ఉంటారు. So today I'm just going to tell what is a noun, what is a pronoun, and what is adjective. Noun అంటే ఏంటి? సంజ్ఞ అంటాం కదా తెలుగులో. So noun is a person of a place, animal or thing. ఒక వ్యక్తి పేరు, ఒక జంతువు పేరు, ఓకే, ఒక వస్తువు పేరుని మనం నౌన్ అంటాం. ఎగ్జాంపుల్స్: బాయ్, స్కూల్, డాగ్, బుక్. దీస్ ఆర్ ఆల్ నౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరికైనా పేర్లు ఉంటాయి కదా, లైక్ రుద్రాంశ్, ఓకే, ఆర్తి, వైష్ణవి. దీస్ ఆర్ ఆల్ నేమ్స్, దీస్ ఆర్ ఆల్ నౌన్స్. ఓకే, తర్వాతది ప్రొనౌన్ అంటే ఒక పేరుకు బదులుగా వాడేది, సంజ్ఞకు బదులుగా వాడేది. A pronoun is a word that is used in the place of noun. ఉదాహరణకి he, she, it. He, she, it, they, we, ఇవన్నీ. ఓకే, అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఒక నౌన్ ఒక నౌన్ ని డిస్క్రైబ్ చేసేది. అడ్జెక్టివ్ ఇస్ ఎ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ ఎ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్, రెడ్ యాపిల్ అంటాం. ఏమంటాము? రెడ్ యాపిల్. యాపిల్ ఎలా ఉంది? రెడ్ గా ఉంది. ఎలా ఉంది అని చెప్పేదే అడ్జెక్టివ్, రెడ్. బ్యూటిఫుల్ ఫ్లవర్. ఫ్లవర్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. A beautiful flower. A small car. This blue car is small. Okay, so a car ఎలా ఉందో చెప్తున్నాం కాబట్టి it is adjective, small. Happy. How is this boy? Happy. So it is an adjective. Okay, so noun tells about person, place, or animal, thing. Pronoun tells about, it is used instead of a noun. He, she, it, they. Adjectives are the words that describes the noun. A red apple, and an apple is red. Okay, this apple is red in color, red. A beautiful flower, a small car, the boy is happy. Okay, సో ఆ నౌన్ ఎలా ఉందో, ఎలా ఉన్నారో చెప్పే పదాన్ని అడ్జెక్టివ్స్ అంటాం. దీనికి సంబంధించిన క్విజ్ అండ్ ఎక్సర్సైజ్ ని నెక్స్ట్ క్లాస్ లో మనము చేద్దాం. సో ఇవాళటి మన క్లాస్ లో మనము చాలా ఎలాబరేట్ గా ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ నేర్చుకున్నాం కదా. సో అది మీరందరూ రివైజ్ చేయండి అండ్ హోంవర్క్ కూడా చేసేయండి. ఓకే, సో దట్ వాజ్ అవర్ టుడేస్ సెషన్. సో నెక్స్ట్ క్లాస్ లో మనం మళ్ళీ ఒక కొత్త టాపిక్ లో మీట్ అవుదాం. వి విల్ కంటిన్యూ విత్ అవర్ నౌన్, ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్. ఓకే, సో ఇట్ వాస్ నైస్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. చక్కగా పార్టిసిపేట్ చేశారు అండ్ ఐ విల్ చెక్ ఆన్ ద హోంవర్క్ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. సో సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై విద్యాశక్తి, జై హింద్.